కిందమ మహర్షి శాపం ఇచ్చిన వెంటనే అడవి మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. పాండువు మోకాళ్లపై కూర్చుని తన చేతుల్లో తలను దాచి బాధతో విలవిలలాడుతున్నాడు. ఆ క్షణంలో పాండువుకి ఒక్కటే ఆలోచన, నా జీవితమిక మామూలుగా ఉండదు. పాపం చేసిన భావన అతన్ని లోపల ఉంచి తినేయడం మొదలుపుంది. అప్పటికే కుంతి, మాద్రి పాండువును వెతుకుతూ అక్కడికి చేరుతారు. బాధతో వణుకుతున్న రూపాన్ని చూసి ఇద్దరూ దిగ్భ్రాంతి చెందుతారు. నాకొక శాపం వచ్చింది, ఇక నేను భర్తగా జీవించలేను. ఇలా మనం రాజ్యంలో ఉండడం సాధ్యం కాదు. తన తప్పు రాజ్యాన్ని కూడా చెడగొడుతుందని భావించి పాండువు ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఇకపై హస్తినాపురానికి తిరిగి వెళ్ళకుండదని. సీన్ 5 కుటుంబ నిర్ణయం. మీతో ఉండడమే మా ధర్మం అని చెబుతూ అడవిలోనే అతనితో జీవించాలని నిర్ణయించుకుంటారు.